నమో నరసింహాయ. శ్రీ డివోషనల్ వీక్షకులందరికీ కూడా శుభాభినందనలు. 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు గల మేషాది ద్వాదశ రాశుల యొక్క వారఫలాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు గల వారఫలాల్ని ఆ యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ఈ వారంలో ఈ మేషరాశిలో ఉండేటువంటి వారికి ఏవైతే మీరు సంకల్పించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కొంత నిదానించినా కూడా ఎట్టకేలకి సమర్థవంతంగా పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అట్లాగే ఆత్మీయులతో మరింత సన్నిహితంగా స్నేహభావంతో మెలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే మీ మనస్సులోని అభిప్రాయాలు నిర్భయంగా ఎదుటి వారితో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలుపరచడంలో నిర్భయంగా మీ యొక్క ప్రవర్తనని చూస్తూ ఉంటారు. అట్లాగే శుభకార్యాలకు తగినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. అట్లాగే ఈ వారంలో భూములు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు మీరు ఆశించినటువంటి ఫలితాలపైన సంతృప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే ఈ వారంలో మేషరాశి వారికి వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ యొక్క వారంలో మేషరాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగస్తులకు మనశ్శాంతి కలిగేటువంటి పరిస్థితి కల్పిస్తోంది. అట్లాగే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వారు చేసేటువంటి ప్రయత్నాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. కళాకారులకి మరింత ఉత్సాహవంతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మహిళలకు కూడా ఈ వారంలో కొంత మనశ్శాంతి ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. మరి ఈ వారంలో ఈ మేషరాశి వారు లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కొరకై కనకధారాస్తవాన్ని ఈ వారమంతా కూడా పారాయణ చేయటం, అట్లాగే లక్ష్మీ అమ్మవారికి ఈ వారంలో కుంకుమార్చన చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా మిమ్మల్ని చికాకు పరుస్తున్నటువంటి ఆటంకం కలిగించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అట్లాగే మరి తరచూ కూడా ఈ వారంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ యొక్క సామర్థ్యంతో, మీ యొక్క తెలివితేటలతో వాటినన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చిన్ననాటి మిత్రులతో ఈ వారమంతా కూడా చక్కగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు మీరు ఏదైతే ఫలితాలని ఆశిస్తూ ఉన్నారో ఆ శుభ ఫలితాలను దక్కించుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిదానించి ఆలోచించి తీసుకోవటం ఈ వారంలో ఎంతైనా శుభాన్ని కలిగిస్తుంది. అట్లాగే బంధువులతో, ఆప్తులతో మీరు ఈ వారం అంతా కూడా వారి మధ్యలో ఉన్నటువంటి మీకు వారికి మధ్యలో ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలన్నీ కూడా పరిష్కార రూపానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి దక్కేటువంటి అవకాశం కనిపిస్తున్నది. వ్యాపారస్తులు పెట్టుబడుల్లో అన్వేషణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాగే ఉద్యోగస్తులు ఆత్మవిశ్వాసంతో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారంలో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలని కూడా దక్కేటువంటి అవకాశం ఉంది. మహిళలకు భూలాభము, ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ వారంలో ఈ యొక్క వృషభ రాశిలో ఉండేటువంటి వారు శ్రీ దత్తాత్రేయ స్మరణ చేయటం, దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అట్లాగే దత్త దేవాలయంలో అన్నదానాన్ని కార్యక్రమం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా
ఏవైతే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయో అవి మరొకసారి ఆలోచించుకోవలసినటువంటి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే అనుకున్నటువంటి కార్యక్రమాలలో అన్ని విషయాల్లోనూ కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వారంలో ఆత్మీయులతో ఉత్సాహంగా గడిపేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రత్యర్థులని కూడా వారి చేసేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు ఈ వారంలో. అట్లాగే వివాహాది వేడుకలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగి ఊరట కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి వారి యొక్క ఆయా విషయాల్ని పెంపొందించుకునే దిశగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అడుగులు వేస్తూ ఉంటారు. కీలకమైనటువంటి విషయాలపైన బంధువర్గంతో చర్చలు చేసి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాలు గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ యొక్క ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పారిశ్రామికవేత్తలకి కళాకారులకి శుభవార్తలు అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే మహిళలకి మనోధైర్యం ఎంతైనా అవసరంగా ఈ వారంలో కనిపిస్తోంది. ఈ వారంలో మిథున రాశిలో ఉండేటువంటి వారికి కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండటం మూలంగా ఈ వారమంతా కూడా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారు శ్రీ గణేశాష్టకాన్ని పారాయణ చేయటం, గణపతికి ఆరాధన చేయటం, గణపతి దేవాలయంలో ప్రదక్షిణ చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితినైనా సరే అనుకూలంగా మార్చుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అట్లాగే ఆర్థిక పరిస్థితుల్లో గందరగోళం ఏదైతే ఉన్నదో ఆ గందరగోళం అంతా కూడా తొలగిపోతుంది. అట్లాగే ఇతరుల నుంచి ఊహించని రీతిలో మీకు ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు నిర్వహణకు సరైనటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏవైతే మీ యొక్క ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క ప్రతిభను 10 మంది కూడా గుర్తిస్తారు. అంతేకాకుండా సంఘంలో మీ మీద గౌరవ మర్యాదలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీకు వాహన యోగం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చిన్ననాటి విషయాల గుర్తుకు వచ్చి మీ యొక్క స్నేహితులతో ఆ యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చాకచక్యంగా వ్యవహరించి దూరమైనటువంటి ఆప్తులని కూడా దగ్గర చేసుకునేటువంటి అవకాశం ఈ వారంలో మీకు ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఉత్సాహంగా వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపారం అంతా కూడా లాభసాటిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కీలకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అట్లాగే రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈ యొక్క అన్ని విషయాల్లోనూ కూడా ఉత్సాహం కలిగి ఉంటారు. అంతేకాకుండా నూతనమైనటువంటి ఆహ్వానాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అట్లాగే ఈ యొక్క వారంలో ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా మరింత శుభ ఫలితాల్ని పొందటం కోసమై శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కనుక ఈ వారంలో మీరు పారాయణ చేయటం మూలంగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయటం మూలంగా మీకు మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా కొత్త వ్యూహాలతో మీరేదైతే సంకల్పించినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా, ఆ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అట్లాగే ఆత్మీయులతో మీ యొక్క కష్ట సుఖాన్ని పంచుకుంటారు. అట్లాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి రుణ విముక్తులు అవుతారు ఈ వారంలో. అట్లాగే మీ యొక్క సంఘంలో
మీ మీద విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో తగిన సమన్వయాన్ని పాటించేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే మీపై వచ్చినటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో ఆ అపవాదులన్నీ కూడా తొలగేటువంటి అవకాశం కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఈ వారంలో మీకు పెరుగుతాయి. రానున్న కాలంలో వారి వల్ల మీకు సరైనటువంటి సమయంలో లాభాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అట్లాగే ఈ వారంలో ఇల్లు, వాహనాలు, గృహోపకరణాలు కొనేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే ఈ వారంలో ఆలయ దర్శనాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. కొన్ని ఆశ్రమాల్ని సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకు కృషికి తగ్గినటువంటి ఫలితం సంపూర్ణంగా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకు కాస్త అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు శ్రమకి తగ్గ ఫలితం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మహిళలకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. మరి ఈ వారంలో ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మరింత శుభ ఫలితాల్ని పొందటం కోసమై శ్రీ కాలభైరవ అష్టకాన్ని కనుక ఈ వారమంతా కూడా పారాయణ చేయటం, అట్లాగే ఈ వారంలో కాలభైరవుని దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి వారి యొక్క వార ఫలాల్ని తెలుసుకోబోతున్నాం. ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ఏ కార్యక్రమాన్ని సంకల్పించినా కూడా వారు పట్టుదలతో పూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వారంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో నైపుణ్యం ఏదైతే ఉన్నదో ఆ నైపుణ్యం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సినటువంటి బాకీలు అంది ఈ వారంలో రుణ విముక్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా పరిష్కరించుకుంటారు. అట్లాగే కొంతకాలంగా నెలకొని ఉన్నటువంటి ఏవైతే ఆరోగ్య సమస్యలు, రుగ్మతలు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడా లాభాల పంట పండేటువంటి అవకాశం ఉన్నది. పెట్టినటువంటి పెట్టుబడులు సైతం కూడా పూర్తి స్థాయిలో మీకు అందేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఉద్యోగస్తులకు హోదాలు, కొత్త ఉత్సాహకరమైనటువంటి ప్రమోషన్స్, అట్లాగే ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకి విదేశీ పర్యటన, ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారులకు ఆశించినటువంటి ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మహిళలకు అందరికీ కూడా ఈ వారంలో శుభ వార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ వారంలో మీ అందరికీ కూడా మరింత శుభ ఫలితాన్ని పొందటం కోసమై శ్రీ లలిత కవచాన్ని కనుక ఈ వారంలో పారాయణ చేయటం, లలిత అమ్మవారిని దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి. తులారాశిలో ఉండేటువంటి వారి యొక్క వార ఫలాల్ని, గ్రహస్థితిని పరిశీలించగా ఈ వారంలో ఎక్కువగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ తులారాశిలో ఉండేటువంటి వారికి ఆప్తులతో అకారణంగా విభేదాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎంత కష్టించినా కూడా వారికి ఆ కష్టానికి దక్క ఫలితం దక్కదు. అట్లాగే ఆస్తుల విషయాల్లో కూడా కొన్ని వివాదాలని ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అట్లాగే పాత మిత్రులను ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకుని మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే ఇంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో
అవి ముందుకు సాగకుండా అందులో ఎక్కువ ఆటంకాలు కలిగించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో నిలకడగా ఉండవనే చెప్పవచ్చు. కుటుంబంలో మీ మీద అనుకోనటువంటి బాధ్యతలు మరింత పెరిగి మిమ్మల్ని ఉక్కిరి పిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క వారంలో వ్యాపారస్తులకు అధికమైనటువంటి ఒత్తిడులు తప్పవు. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా సరే ఆ ఫలితం కూడా సంపూర్ణంగా మీరు పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే ఉద్యోగస్తులకు ఈ వారంలో పని భారం కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అనుకోని పరిస్థితుల్లో కొన్ని చికాకుల్ని కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలకి కూడా సమస్యలు ఎదుర్కొంటారు, చికాకులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ వారంలో తులారాశి వారి యొక్క గ్రహస్థితిని చూస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రక్షణ లోపం ఎక్కువగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ వారంలో శ్రీ దుర్గా కవచాన్ని కనుక నిరంతరం పారాయణ చేయటం, దుర్గా అమ్మవారికి ఈ వారం అంతా కూడా కుంకుమార్చన చేయటం, ఆ దుర్గా అమ్మవారిని దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ఈ వారంలో ఎన్నాటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే చిన్ననాటి మిత్రులని కలుసుకుని ఉత్సాహవంతంగా గడిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ముఖ్య కార్యక్రమాలు మీరు సంకల్పించినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కలిగినటువంటి అవాంతరాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రముఖులతో మీరు జరిపేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఫలప్రదాయకంగా మీకు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలోచనలు అందరికీ కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉన్నది. శత్రువులు సైతం కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎదురు చూస్తున్నటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో అది అప్రయత్నంగా మీకు అంది మీకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కుటుంబంలో అందరూ కూడా సమ్మతించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. స్వల్ప అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనేటువంటి విషయంలో కొంత ఔషధ సేవనం కూడా అవసరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఉద్యోగస్తుల యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వారికి పదోన్నతులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అట్లాగే రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకి మరింత ఉత్సాహవంతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే మహిళలకు ఆకస్మికమైనటువంటి ధనలాభము, మనశ్శాంతి కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ వారంలో వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మరింత శుభ ఫలితాన్ని పొందటం కోసమై శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని మీరు పారాయణ చేయటం, అట్లాగే దత్త స్మరణ చేయటం, దత్తాత్రేయుని దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశిలో ఉండేటువంటి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా మరి ఈ వారంలో మీరు ఎంతకాలంగానో ఎదురు చూసేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కార రూపంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరింత చొరవ తీసుకుని వాటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా మీరు పూర్తి చేస్తారు. అట్లాగే ఆత్మీయుల నుంచి కీలకమైనటువంటి సందేశాన్ని మీరు ఈ వారంలో అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా ఈ వారంలో తొలగిపోతాయి.
అట్లాగే మిత్రులతో కొన్ని విషయాల్లో విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలన్నీ కూడా తొలగుతాయి. అట్లాగే ప్రత్యర్థులతో కొంత మీరు రాజీ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అవసరాలకు లోటు లేనటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం మీకు ఈ వారంలో లభ్యమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాల్ని గౌరవించడమే కాకుండా శుభకార్యాలు నిర్వహించడానికి సంపూర్ణమైనటువంటి బాధ్యతలను కూడా మీకు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది. స్వల్పమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. ఔషధ సేవనం వల్ల అది ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకి ఈ వారంలో లాభాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ వ్యాపారాలు విస్తరణలో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అట్లాగే పారిశ్రామికవేత్తలు, కళాకారులు నూతనమైనటువంటి ఆహ్వానాలని అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే వ్యాపారస్తులకి మరింత లాభసాటిగా ఉన్నది. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు. మహిళలకి కూడా ఈ వారంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ వారంలో ఈ ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మరింత శుభ ఫలితాన్ని పొందటం కోసమై ఈ వారంలో శివాష్టకాన్ని పారాయణ చేయటం, శివాలయంలో స్వామిని దర్శనం చేయటం, ఈ వారం అంతా కూడా ఆ శివుని యొక్క అష్టకాన్ని పారాయణ చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ఈ వారంలో ఈ మొదట్లో కొంత ఇబ్బందులని ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ప్రత్యర్థుల నుంచి కూడా మీకు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పరిస్థితులు కొంత మేరకు అన్ని వైపుల నుంచి కూడా అనుకూలించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్సాహవంతంగా వారికి ఉత్సాహాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటాయి. అట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి నూతన ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లాగే సోదరుల యొక్క మంచి చెడులన్నీ కూడా మీరు పరిశీలించటం, వారితో సఖ్యతగా మెలగటం కనిపిస్తూ ఉన్నది. అట్లాగే కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత శారీరకమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలు కొంత బాధించినా కూడా ఔషధ సేవనం మూలంగా మీకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల్లో ఊహించినటువంటి మార్పులు ఏర్పడి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు కీలకమైనటువంటి సందేశం అందుతుంది. అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకు కొంతవరకు కూడా లాభాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యాపారాలు విస్తరణ చేసేటువంటి విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు శుభ ఫలితాన్ని కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే మహిళలందరికీ కూడా ఈ వారంలో మరింత శుభవార్తలు వినేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వారంలో మకర రాశిలో ఉండేటువంటి వారు మరింత శుభ ఫలితాన్ని పొందటం కోసమే విశేషమైనటువంటి శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేయటం, అమ్మవారిని దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించగా మీరేదైతే సంకల్పించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మొదట్లో కొంత మేరకు నిదానించినా కూడా క్రమేపీ వేగాన్ని పుంజుకుని సరైన సమయంలో పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. కొన్ని అపవాదుల నుంచి అనూహ్యంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అట్లాగే యుక్తితో ప్రత్యర్థుల్ని కూడా మీ దారిలోకి తెచ్చుకుని మీకు మిత్రులుగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకోని పరిస్థితుల్లో పుణ్యక్షేత్రాల్ని అనుకోకుండా దర్శనం చేసేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే వాహనాలు, గృహోపకరణాలు కొనేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కొంత సొమ్ము అప్రయత్నంగా మీకు దక్కేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే స్థిరాస్తుల సైతం కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. అట్లాగే సోదరులతో కలిగినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలన్నీ కూడా పరిష్కార రూపానికి వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా వ్యాపారస్తులకి లాభసాటిగా ముందుకు వెళ్లేటువంటి ఉంటాయి. ఆ యొక్క వ్యాపారాల్లో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు సానుకూలంగా అవుతాయి. అట్లాగే ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో ప్రతిబంధకాలన్నీ కూడా తొలగుతాయి. కొత్త బాధ్యతలని కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ వారంలో మరి మహిళలకి మనశ్శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ వారంలో కుంభరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మరింత శుభ ఫలితాలను పొందటం కోసమై శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి వారిని వారమంతా కూడా దర్శనం చేయటం మూలంగా మరింత శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీనరాశిలో ఉండేటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితిని పరిశీలించగా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. చాకచక్యంగా ఆ అవాంతరాల్ని కూడా మీరు అధిగమిస్తారు. మిత్రులతో, ఆప్తులతో మరింత ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కోరుకున్నటువంటి విద్యావకాశాలు లభించేటువంటి శుభ సమయంగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అట్లాగే ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మరంగా చేస్తారు. ఒక సమాచారం కొంత ఊరటని కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే రావలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో మీకు అంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులన్నీ కూడా తొలగుతాయి. కొన్ని వేడుకలని కూడా శుభకార్యాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో స్వల్ప అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే వ్యాపారస్తులకు అనుకున్నటువంటి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. అట్లాగే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో తగిన వ్యవహారాల్లో ఆ పెట్టుబడులు కూడా సమానమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఉద్యోగస్తులకు విధుల్లో ఎదురయ్యేటువంటి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయవేత్తలకు అందరికీ కూడా నూతనమైనటువంటి ఆహ్వానాలు అందేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే మహిళలకు స్వల్పమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ వారంలో మీనరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మరింత శుభ ఫలితాన్ని పొందటం కోసమై శ్రీ ఆదిత్య హృదయాన్ని కనుక ఈ వారంలో పారాయణ చేయటం, సూర్యుణ్ణి ప్రతి నిత్యము కూడా నిద్ర లేవగానే ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, ఆ సూర్యుని యొక్క అనుగ్రహం వలన మీ సంకల్పాలను కూడా సిద్ధించి సకల కార్యాలలో కూడా దిగ్విజయాన్ని పొందుతారు. హరి ఓం తత్సత్.